రైట్. అది రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఇతను ఉంటున్నాడు. సో సంగారెడ్డి జిల్లాలో ఉంటూ 10 సంవత్సరాలుగా అతడు వివిధ వాహనాలు నడుపుతున్నాడు. సో ఈ వాహనం కూడా కొన్ని సంవత్సరాల నుండి నడుపుతున్నాడు. ఎక్కడ కూడా తన సోదరుడికి తాగే అలవాటు లేదు. సో ఉదయం విషయం తెలిసినటువంటి వెంటనే తాము మహారాష్ట్ర నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చామంటూ కూడా ఆకాష్ కాంబ్లే సోదరుడు చెప్తున్నటువంటి వర్షం. జర్నలిస్ట్ రాజుతో చేవెళ్ళ హాస్పిటల్ నుండి ప్రణీత, TV9. తమ వారిని కోల్పోయామనే వారి ఆవేదన వర్ణనాతీతం. చేవెళ్ల బస్సు టిప్పర్ ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. కండక్టర్ రాధా ఫిర్యాదు మేరకు చేవెళ్ల PS లో FIR నమోదైంది. టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. 106(1) BNS సెక్షన్ కింద FIR నమోదు చేశారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. టిప్పర్, బస్సు డ్రైవర్ల మృతదేహాలకు ఆల్కహాల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఆకాష్ కి మద్యం తాగే అలవాటు లేదని అతని అన్న చెబుతున్నారు. 10 ఏళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాడని ఆకాష్ అన్న వివరించారు. ఆకాష్ సంగారెడ్డిలో ఉంటూ పనిచేస్తున్నాడని సోదరుడు తెలుపుతున్నాడు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్, క్రషర్, కన్స్ట్రక్షన్ ఓనర్లను విచారించనున్నారు పోలీసులు. టిప్పర్ క్లీనర్ ని కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. ఈ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కుటుంబమ్మి చదివించండి అంటే 3 months అయింది గచ్చిబౌల్లో IIRN కాలేజ్లో. ఈరోజు నా కూతుర్ని కోల్పోయిన, రోడ్లు బాగలేవు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తారు, ఎప్పుడు డ్రింకే ఉంటుంది, ఏ కారు కొద్ది గుద్దుతుందో బయటికి వెళ్ళాలంటేనే భయం. కానీ ఈరోజు నా పాపనే కోల్పోయినా. రోజు రెగ్యులర్ కదా హాస్టల్ అక్కడనే ఫోన్ కొనిచ్చాం. ఫోన్ తీసుకోవడానికి వచ్చింది. రిటర్న్ అయ్యేసరికి రిటర్న్ బస్సులో ఇలా జరిగింది. అది పిల్లది ధైర్యం చాలా ఉండదమ్మా నాకు. నా బిడ్డ మమ్మీని బుగులు పట్టకమంటుంటే ఇప్పుడు ఎవరి మీద బతకాలే, నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎట్లా బతకాలే? కరాటే నేర్చింది అమ్మా నా బిడ్డ. జాబ్ కూడా చేస్తుండే, నేర్పనికి పోతుండే అమ్మా. అది ఈయడి పోలేదు, ఈయడి పోతే రాకుండే ఇంటికి లిస్టులో పేరు రాలేదమ్మా మమ్మీ అనే. లేకుంటే బిడ్డ ఏమో అవసరం లేదు మాకు అన్న. అతివేగం కొంప ముంచింది. టిప్పర్ ఓవర్లోడ్ ప్రమాద తీవ్రతను పెంచింది. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ఏకంగా JCB తీసుకురావాల్సి వచ్చిందని అంటున్నారు పోలీసులు. బస్ వస్తుంది, బస్ వచ్చే మూమెంట్లో అది సడన్గా వచ్చింది. అది టిప్పర్ ఆపోజిట్లో సడన్గా వచ్చింది. ఆడ మధ్యన అది గుంతున్నది, రోడ్డు బాగాలేదు, మెయిన్ థింగ్ రోడ్డు బాగాలేదు, ఆడ గుంతున్నది, ఆడ టర్నింగ్, మెయిన్ పాయింట్ టర్నింగ్, ఆడ మెయిన్ టర్నింగ్ ఇద్దరు చూసుకోలేడు అన్నట్టు. ఈ బస్ డ్రైవర్ చూసుకోలేడు, ఆ టిప్పర్ చూసుకోలేడు. అట్లా టిప్పర్ వచ్చి సడన్ గా అది చేసింది అన్నట్టు. స్పీడ్ మీద ఎవరున్నారు? బస్సు ఉన్నాడా, టిప్పర్ అయిన ఉన్నాడా? టిప్పర్ ఉన్నాడు. ఎంత స్పీడ్ లో ఉండొచ్చు ఆయన? 80-90 మీద ఉన్నాడు. 90 మీద ఉన్నాడు. మొత్తము బస్సు మొత్తం మునిపోయింది కంకర. ఆ బస్సు గుద్దందడివే, ఆ బస్సుకు లారీ గుద్దందడివే మొత్తం కంకర, మొత్తం టోటల్ మొత్తం నిండిపోయింది. బస్సు మొత్తం కంకర అయిపోయింది మొత్తం. ఇక్కడ వచ్చే వరకు యాక్సిడెంట్ అయింది. సిచ్యువేషన్ చూస్తే కండిషన్లు మనం చేసేటంత లేదు కాబట్టి నెక్స్ట్ నియర్ బై ఊరు ఇంద్రారెడ్డి నగర్ వెళ్ళి JCB తీసుకొని వచ్చినాం. JCB తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ నుంచి డోర్స్ మొత్తం తీసేసి ఒక 6 నుంచి 10 members దగ్గర బయటికి తీసేసినాం. మిగతా వాళ్ళు ఆ కంకర కింద పడి అప్పటికే డెడ్ అయిపోయారు. ఆ కంకర వల్ల చాలామంది చనిపోయిందండి. ఆ కంకరకు వాడిపోవడం వల్ల అది మనుషులతో కూడా మేము కూడా తీయడానికి పరిస్థితి లేదు కాబట్టి JCB తీసుకొని వచ్చి కంకర కాకుండా ఉంటే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గేది మేడం. ఇంత పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం తక్కువ మొత్తంలో ఉండేది. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇక ముందు చాలాసార్లు ఈ రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరిగినాయి, కానీ స్థానిక నేతలు, మాజీ మంత్రి సర్దారెడ్డి కానీ, తర్వాత మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కానీ, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య కానీ ఎవ్వరు పట్టించుకోలే ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని. న్యాచురల్ ఆ వెయిట్ చాలా ఉంటుంది, ఆ వెయిట్తో మొమెంటం చాలా ఎక్కువ వస్తుంది మీకు. నార్మల్ ఎంటీ ట్రక్ తగలకుండా చిప్స్తో లోడ్ అయిన ట్రక్ న్యాచురల్ చాలా ఎక్కువ డ్యామేజ్. మరోవైపు చేవెళ్ల ప్రమాదంపై విచారణకి ఆదేశించింది ప్రభుత్వం. ఇక్కడ సెంటిమెంట్తో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా చేవెళ్లకు మాత్రం ఏమీ చేయలేదని అంటున్నారు స్థానికులు.